అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఇది వచ్చేసి 2010 మోడల్ ఆల్టో కార్. రిజిస్ట్రేషన్ 2010 డిసెంబర్. ప్రైస్ 1,50,000 సంగారెడ్డి అని చెప్పేసి. ఇది ఎప్పుడు అంటే సమాచారం నవంబర్లో ఇచ్చాడు మనకిది. సో నేను డీటెయిల్స్ సార్ వాట్ హ్యాపెన్ అంటే అప్లోడ్ చేయలేదు నేను. సో ఎన్ని ఫొటోస్ పెట్టారంటే రెండు ఫోటోలు పెట్టారంటే ఫ్రంట్ ఒకటి అండ్ బ్యాక్ ఒకటి, ఈ 2 ఫొటోస్ మాత్రమే పెట్టడం జరిగింది. సో ఆ 2 ఫొటోస్ పెట్టే కార్ అప్లోడ్ చేయమని చెప్పేసి అన్నారు. డీటెయిల్స్ వచ్చేసి ఇవి మెన్షన్ చేశారు. 2010 డిసెంబర్ అని చెప్పేసి 1,50,000 ప్రైజ్ సంగారెడ్డి అని చెప్పేసి. ఏసీ ఉందా లేదా, అసలు టైర్స్ కండిషన్ ఏం చెప్పలేదు. నేను ఇక్కడ కింద మెసేజ్ చేశాను, 2 ఫోటోలు పెట్టి కార్ అమ్మమంటే ఎలా అమ్ముతారా అని చెప్పేసి. కార్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ క్లియర్గా ఫొటోస్ పెట్టిన డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇవ్వండి అని చెప్పేసి మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత ఓకే అన్నారు. దాని తర్వాత పెట్టలేదు ఆయన. నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇంకా ఇప్పుడు 7-8 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు మెసేజ్ చేసిండు. ఒకసారి చూద్దాం ఏంటిది అనేది. ఇక మళ్ళీ మెసేజ్ చేసిండు ఈరోజు. ఫొటోస్ వచ్చేసి ఒక 6 ఫోటోలు అయితే పెట్టిండు, లోపల ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చిండు. 2010 ఆల్టో ఎల్ఎక్స్ఐ డిసెంబర్ అనమాట ఇది. అప్పుడు 1.5 lakhs చెప్పిండు, ఇప్పుడు 1.4 lakhs చెప్పిండు. అంటే ఒక 10,000 తగ్గింది. అంటే బండి మనం లేట్గా అమ్మాయి కొలది ఏమైతే అంటే ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. అది అప్పుడే అతను మంచి డీటెయిల్స్ ఇచ్చేస్తే బాగుండు. 1,50,000 కనీసం కొంత బార్గెనింగ్ తీసుకున్నా కానీ ఎంతో కొంత సేల్ అయిపోవు. సో ఇప్పుడు అది 10,000 తగ్గి 1.40 అంటే 1,40,000కు ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. సో ఇదే, ఇంకా ఏమి ఇవ్వలేదు, డీటెయిల్స్ కూడా ఏమి ఇవ్వలేదు. మనకి ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇవే. సో మీకు ఒకసారి ఫొటోస్ చూపిస్తా. మీకు నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా. సంగారెడ్డి కాబట్టి హైదరాబాద్లో కానీ ఇటు సంగారెడ్డి వాళ్ళు కానీ అటు వికారాబాద్ వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. సో ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రైట్, కార్ అయితే ఇది. సో కార్ అయితే నీట్గానే ఉంది. 2010 డిసెంబర్ ఆల్టో. సో ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. మనకు చిన్నగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఒకటి చిన్నది ఏదో సంథింగ్ అయినట్టుంది డాష్లో. ఓకే, కార్ అయితే నీట్గానే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే 2 స్పీకర్స్ కనిపిస్తూ ఉన్నాయి. 2 స్పీకర్స్ ఉన్నాయి. లోపల కూడా నీట్గానే ఉంది. ఇంకా ఏదో అందులో వేసింది నేనే. లోపల డిక్కీలా బాగానే వేసేసిండు. రైట్. సో ఇది వచ్చేసి మనకు లోపల ఇంటీరియర్. ఇది పవర్ విండోస్ ఉంటాయి. ఈయన పవర్ విండోస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద పెట్టించుకున్నట్టున్నాడు. ఇది కంపెనీతో రాలేదు, ఈయన బయట ఎక్స్ట్రా ఫిట్టింగ్తో పెట్టించుకున్నాడు. పవర్ స్టీరింగ్ వస్తుంది దీనికి. అలాగే మ్యూజిక్ ప్లేయర్ ఉంది, ఏసీ వర్కింగ్ ఉంది. ఇది వచ్చేసి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇంటీరియర్ సీట్ కవర్స్ ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. లెదర్ సీట్ కవర్స్ అయితే ఏం కాదు, మామూలు సీట్ కవర్స్ అయినా కానీ చాలా నీట్గా ఉన్నాయి. ఈ సీట్ కవర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు పవర్ విండోస్. ఇది ఆల్టోకి ఎప్పుడు 4 పవర్ విండోస్ రావు, ఈయన పెట్టించుకున్నది. అది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కింద పెట్టించుకుంటాడు. అయితే ఒక 10 నుంచి 20,000 వరకు అవుతుంది ఖర్చు. అంటే ఇది మొత్తం ఇవి పెట్టేసి సెట్ చేశారికి ఒక 10 నుంచి 20,000 వరకు, ఇంకా వేరే అదర్ చిన్న ఖర్చు చేసుకున్నా కానీ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఉంది. దీని పవర్ విండోస్ కూడా ఉన్నాయి. సో వెహికల్ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉన్నదండి, చాలా నీట్గా అవుతుంది. ప్రైస్ అయితే 1,40,000 చెప్తున్నాడు. సో ఇంకా అందులో బార్గెనింగ్ ఇవ్వాలి తప్పదుగా, 2010 మోడల్ కాబట్టి. ఇంకా ఎంత బార్గెనింగ్ ఇచ్చేదనేది మీరు కార్ విజిట్ చేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఓకే అనిపిస్తే అప్పుడు ప్రైస్ గురించి మాట్లాడచ్చు. సో ఇదైతే మనకు కార్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాడు, కాల్ చేయండి. అలాగే మీ కార్ ఎవరైనా సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన నెంబర్ అయితే వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అలాగే డీటెయిల్స్ కానీ ఫొటోస్ కానీ అన్నీ పెట్టేసేయండి. కార్ అయితే సేల్ చేస్తాం. మొదటిసారిగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.